తన స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని నెల్లూరు జేమ్స్ గార్డెన్ కు మునగ సత్యసాయి గిరిజారావు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రెసిడెన్షియల్ స్థలాన్ని కమర్షియల్ గా మార్చి కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని చిన్నరాజులు, చెంచురత్నం, సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని గిరిజారావు అన్నారు. ఆ ఫిర్యాదును పరిశీలించి న్యాయం చేయాలని కమిషనర్ కోరారు. కడుతున్నామని అంటున్నారు కానీ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర బీపీఎస్ అంటే ఏంటి సార్? అసలు ఈరోజు ప్రజలకు కూడా తెలియజేసుకుని బీపీఎస్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు కూడా తెలియజేయాలి. ఉన్నటువంటి స్థలంలో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ కాకుండా ఎక్సెస్ కడితే బీపీఎస్ కట్టారు. ఆ బీపీఎస్ విధానాన్ని కూడా విరుద్ధంగా కడుతున్నారు. బీపీఎస్ అంటే ఏంటి? ఎక్స్ట్రా కట్టిన దానికి మున్సిపాలిటీ వాళ్ళ స్థలాన్ని ఆక్రమించి కట్టడానికి ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించే రైట్ ఎవరికి ఉందండి? 1921 ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. సంవత్సరం రాకముందు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ 32 ఎకరాలు ఉంది, 35, 67, ఈ రోజు 80 ఎకరాలు అక్కడ కట్టినాడు. పార్కింగ్ ఏరియా లేదు. ఫైర్ ఇంజన్ ఈరోజు అగ్నిమాపక యంత్రం అప్రూవల్ లేకుండా కళ్యాణ మండపం అనేది ఎక్కడ కట్టకూడదు. అగ్నిమాపక యంత్రం లేకుండా కనీసం తూర్పు పక్క కానీ అటు ఉత్తర పక్క కానీ దానికి అగ్నిమాపక యంత్రం లేకుండా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ పాత కన్స్ట్రక్షన్ మీద కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గౌరవనీయులు, నా పేరు గౌరవనీయులు మీడియా సోదరులకు తెలియజేయడం అనగా, నా పేరు మునగ సత్యసాయి గిరిజారావు. నేను జేమ్స్ గార్డెన్ వాసుని. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. జేమ్స్ గార్డెన్లో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మాస్టర్ మైండ్ అనే ఒక బిజినెస్ సెంటర్, ఒక మాస్టర్ మైండ్ అనే ఒక బిల్డింగ్ ఉంది. దాన్ని అనేక పర్యాయాలు ఉత్తర్వులు లేకుండా, దానికి గవర్నమెంట్ మన అగ్నిమాపక యంత్రం ఉత్తర్వులు లేకుండా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అనేక పర్యాలు మినిస్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వచ్చి పగలగొట్టడం కూడా, దానికి మెట్లు పగలగొట్టారు. కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది పూర్తి రద్దీగా ఉన్నటువంటి ఏరియా. ఆత్మకూరు బస్ స్టాండ్ అంటే పూర్తి రద్దీగా ఉన్నటువంటి ఏరియా. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ స్థలం కాకుండా 1921 సంవత్సరం బెంజి ప్రెజర్ అనే అతని దగ్గర, బోగర్ సుబ్రహ్మణ్య దగ్గర కొన్నారు. కానీ దానికి స్థలం కాకుండా మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమించి ఆ స్థలాన్ని కూడా ఈరోజు కళ్యాణ మండపం కడుతున్నారు. అనేక పర్యాలు మున్సిపాలిటీ వారికి తెలియజేశాము. కొట్టినా మరలా ఈరోజు నిర్మిస్తున్నారు. అది మన ప్రజా వేదిక మీద ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి వచ్చాము. కమిషనర్ గారు ఫోన్ చేశారు. కమిషనర్ గారికి వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది. మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. పగలగొడుతున్నారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ పాతదాన్ని అప్రూవల్ లేకుండా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు? అదేమన్నా అడవి కాదండి. ఆత్మకూరు బస్ స్టాండ్ అంటే ఈరోజు వేల మంది, కొన్ని లక్షల మంది తిరిగేటువంటి ఏరియా. అలాంటి ఏరియాలో ఎలాంటి పార్కింగ్ ఏరియా లేకుండా, పార్కింగ్ సమస్య లేకుండా ఈరోజు కడుతున్నారు. అది మీకు 4-5 మాటలు నేను ఇచ్చాను. ఇక్కడ తిరిగాను నేను. కమిషనర్ గారు చూడండి, కమిషనర్ గారు వచ్చారు, లెటర్ కూడా ఇచ్చున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కింద టీపీ వాళ్ళు కూడా వచ్చి పగలగొట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు నిర్మిస్తున్నారండి. దీన్ని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. పక్క వాడి స్థలం కూడా ఆక్రమించి కడుతున్నారు. ఆ చిన్న వాళ్ళు ఉంటే పక్కన వాళ్ళు 2 అంకల 3 అంకల స్థలం ఆక్రమించి కడుతున్నారు సార్. ఆ మీడియా ద్వారా అంటే మంత్రి గారికి, ముఖ్యమంత్రి సంబంధ వారికి తెలియజేసుకున్నాను. మీరు సాదా దాన్ని ఉంచి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.